హలో ఎవ్రీవన్, నేనైతే వినాయకుడి గుడికి అయితే వచ్చాను. మళ్ళీ అందరం వినాయకుడి గుడికి వెళ్తాము. అట్ ద సేమ్ టైం వినాయకుడికి గరికంటే చాలా ఇష్టం అనేసి గరికతో పూజ కూడా చేస్తాము. చాలామందికి ఎందుకు గరికతో పూజ చేస్తామనే విషయం తెలియకపోవచ్చు. సో అందుకని చిన్ని కథ ఒకటైతే ఉంది. దాన్ని అయితే ఈ 1 మినిట్ వీడియోలో మీ అందరికీ అర్థమయ్యే విధంగా అయితే చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. పూర్వకాలంలో అనలాసురుడు అనే రాక్షసుడైతే ఉండేవాడు. అతను నిప్పును పుట్టించి లోకమంతా దహించేవాడు. అయితే దేవతలందరూ వినాయకుడి దగ్గరికి వెళ్ళి ఇలా ఈ రాక్షసుడి నుంచి మాకైతే ఇబ్బంది ఉందని చెప్పగా, వినాయకుడైతే తన శరీరాన్ని పెంచి ఆ రాక్షసుని అయితే మింగేశాడు. అందుకు వెంటనే వినాయకుడి నుండి వేడైతే మొదలైంది. అందుకు చంద్రుడు, విష్ణుమూర్తి, తర్వాత శివుడు వినాయకుడికి అనేక విధములుగా ఆ వేడిని అయితే తగ్గించడానికి ప్రయత్నం చేశారు. అయినా తగ్గలేదు. చివరికి కొంతమంది ఋషులు అయితే వచ్చి 21 గరిక పోచలతో వేడి తగ్గుతుందని చెప్తే అప్పుడు వినాయకుడికి ఆ గరిక పోచల్ని తలపై ఉంచారు. అంతే, వెంటనే వినాయకుడికి వేడి తగ్గిపోతుంది. అప్పుడు నుంచి వినాయకుడు అన్నాడు, ఎవరైతే తనకు గరికతో పూజ చేస్తారో ఎప్పుడు తన ఆశీర్వాదం ఉంటుందని, కష్టాలను కూడా తొలగిస్తానైతే చెప్పారు. అప్పటి నుంచి వినాయకుడికి అయితే మనం గరికతో పూజ అయితే స్టార్ట్ చేస్తున్నాం. ఇలా వినాయక చవితి నాడే కాకుండా ఏ గుడికి వెళ్ళినా కూడా గరికని తీసుకుని వెళ్తాము. అట్ ద సేమ్ టైం పూజ అయితే గరికని కూడా ఇస్తారు. సో ఈ స్టోరీ అయితే మీకు నచ్చితే కనుక లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. ఇలాంటి కంటెంట్ నా